హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పొద్దున్నే రెడీ అయినాము. 7:30కి రెడీ అయినాము. ఎందుకంటే 8 గంటలకు బస్ వస్తది. వీణానైతే కాలేజీలో చేర్పిద్దామనేసి బయలుదేరుతున్నాను. వాళ్ళైతే 1 తారీఖు కంటే ముందు రోజే అంటే పోయిన నెల 31 అయితే తీసుకురమ్మన్నారు. 1 తేదీ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయితాయమ్మా. పాపని తీసుకురండి అని చెప్పారు. నేనైతే అమౌంట్ కట్టాలి కదా! మనం అక్కడికి తీసుకెళ్ళగానే పని అవ్వదు కదా! అందుకోసం కొంచెం వెయిట్ చేశాను. డబ్బులు కట్టంది ఎందుకులే అనేసి. కానీ వాళ్ళు తీసుకురండి మేము తర్వాత మాట్లాడదామమ్మా, క్లాసులు మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా, మా పాపకి అర్థం కాదు, మళ్ళీ ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇబ్బంది, మీరు తీసుకురండి, ఫీజు కావాలంటే నిదానంగానే గడుదురులే అని చెప్పిండ్రు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లెట్లుంటుంది, మనసులో అయితే భయంగానే ఉంది. ఎందుకంటే కాలేజీ వాళ్ళు ఫస్ట్ చేర్పించుకునే దానికి అట్లా చెప్తారు, తర్వాత ఇబ్బంది పెడతారని నా భయము. ఏమో మొత్తానికైతే ఈ పాప కూడా ఇబ్బంది పడుతుంది ఇంటికాడ. చేర్పించు మమ్మీ ఏడవ చాట ఏంది, ఇంట్లో బోర్ కొడుతుంది నాకు అనేసి ఇంకా ముగ్గురు గొడవ పడుతూనే ఉంటారు ఇంట్లో ఉంటే. నేను చేసుకొని తిన్ను, పడుకొని నిద్రపోను, లేదంటే ల్యాప్టాప్ చూడను, సెల్లు చూడను, సతాయిస్తుంది ఈ పిల్ల కూడా. మెంటల్ వచ్చేది మీకు ఇంట్లో శాంతి సేపు ఉంటే. మొత్తానికైతే చేరుకున్నాము నెల్లూరుకి. మా ఊరు నుంచి నెల్లూరుకి చేరుకొని అక్కడ అడిగినాములేండి. లొకేషన్ అయితే ప్రిన్సిపాల్ మేడం పెట్టింది. అక్కడ అడిగాము ఎక్కడ దిగాలని చెప్పి. బస్సులో ఒక అక్క కూర్చోండి నా పక్కన, ఆ ఊరే అంట. ఇట్లా కాలేజీకి వెళ్ళాలంటే ఆత్మకూరు బస్ స్టాండ్లో దిగండి, ఆ నుంచి ఆటోలు పోతాయి 20 రూపాయలు ఇస్తే. కాలేజీ దగ్గరికి పోవాలంటే ఇంకొక 20 రూపాయలు ఎగస్ట్రా ఇవ్వండి, దింపేస్తారండి. సర్లే అని చెప్పి ఇంక నాకు మా పాపకి అడిగితే కొత్త కదా చూస్తానే మమ్మల్ని, 100 రూపాయలు అవుతుంది అన్నారు వాళ్ళు. ఎందుకు 20 రూపాయలు కదా ఛార్జ్ అన్న, మా లగేజ్ చూసి ఇంకా 20 రూపాయలు ఎగస్ట్రా అన్నాడు. సరేలే 60కి మాట్లాడుకొని ఆటో అయితే ఎక్కినాము. ఇంకొంచెం లోపలికి పోవాలంట. మా పాప అయితే కాలేజ్ ముందే చూసింది కాబట్టి ఇంక సర్లే అని చెప్పి అట్లా లోపలికి వెళ్ళన్నా, బ్యాగ్ ఎత్తుకొని మోసుకొని పోలేక మేము అంటే ఆయన ఇంకొక 20 రూపాయలు ఎగస్ట్రా ఇస్తే లోపలికి వెళ్తాను అన్నాడు. ఇంక సర్లేని మొత్తానికి బేరం ఆడుకుంటే 80 రూపాయలు అయితే ఇచ్చాము. 40 రూపాయలతో పోయేదాన్ని. రూమ్లోకి అయితే చేరుకున్నాము. రూమ్ అయితే 3rd ఫ్లోర్లో ఉంది. ఆ బ్యాగ్ మోసుకొని పోయేసరికి నాకు దూలు తెరిపింది. మా పాప బెడ్రూమ్లో అయితే 7 మంచాలు ఉన్నాయి. మా పాపకు ఒక మంచం ఇచ్చినారు. నేను ఇంకా మొహం మాడిపోయింది వేడిగాలికి, పోయి బాత్రూంలో పోయి మొహం కడుక్కొని పాపకైతే లోపల చేర్పించేసి ఒక దిండు ఒక పరుపు అయితే ఇమ్మన్నాను ప్రస్తుతానికి పడుకునేదానికి. ఇంకా తర్వాత బుక్స్కి వీటికి ఫీజు కడితేనే ఇస్తారట. నేనైతే రిటర్న్ అయిపోయినాను. ఎందుకంటే లడ్డు ఏడుస్తుంది, పోయేటప్పుడే ఏడిచింది. మొన్న ఉరుములకి మెరుపులకి ఫుల్గా భయపడింది పాపం. నేను ఎప్పుడూ ఇంతగా డిసప్పాయింట్ అవ్వలేదు. వీణాను ఎందుకు ఇసిపెట్టి వస్తా అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. పోయినానా పాపను దిగబెట్టేసానా, రిటర్న్ వచ్చేసానా, ఆడ కొన్ని నీళ్ళు ఇచ్చినారు తాగినానా. ఇంకా వేటికి డబ్బులు పే చేయాలనేది వాళ్ళు క్లియర్గా ఒక పేపర్ మీద రాపిచ్చిండ్రు. వీటన్నింటికి నా దగ్గర పే చేయడానికి డబ్బులు లేదని చెప్పేసి ఒక 10,000 ఉంటే తీసుకెళ్ళాను. ఆ 10,000 పే చేశాను. ఫీజులకి 5,000 దోబీకి అంటే బట్టలు ఉతికిన దానికి 5,000 అన్నట్టు ఆ రెండింటికి ఇచ్చాను. పాపకైతే పరుపు దిండి ఇవ్వండి మేడం, నేను తర్వాత ఇంటికి వెళ్ళి అడ్జస్ట్ చేసుకొని మీకు ఫోన్పే చేస్తానని చెప్పి రిటర్న్ అయితే వస్తూ ఉన్నాను. పాప ముఖం కూడా చూడలే మళ్ళీ నేను తిరిగి. చాలా ఏడుపైతే చేసింది అనమాట. పిల్లలంతే ఒక్కొక్కసారి దగ్గర ఉండి ఉండి దూరం అయితే బాధ వేస్తుంది. ఇదైతే అంతకు ముందు రోజు తీసిన వీడియో అనమాట. బ్లౌజులు మా ఊరోళ్ళవి 2 బ్లౌజులు ఇచ్చింది. ఎందుకో ఎప్పుడు ఇంత పొరపాటు జరగలేదు నా లైఫ్లో, ఫస్ట్ టైం అనమాట 20 ఏళ్ళ మించి. ఇదైతే జార్జెట్ అనమాట, ఫుల్ జార్జెట్టు. సైడ్ వచ్చి చంక కింద కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది, మెయిన్ క్లాతే. పీస్ వేసిన, ఆ పీస్ వేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినా. 2 ఒకే సైడ్ వస్తున్నాయి అనమాట. ముందు పక్క పార్ట్లు ఉంటాయి కదా, క్రాస్ బెల్ట్ పార్ట్ 2 ఒకే సైడ్ వస్తాయి. ఎన్నిసార్లు విప్పి కుట్టినా కానీ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఆ సైడ్ క్లాత్ జాయిన్ చేసిన కదా, అది ఇప్పాలా, అది ఇప్పకుండా పొద్దాక అట్లనే కుట్టి 4 మాటలు కుట్టి 4 మాటలు ఇప్పినాను. బాగా బేజారు అయిపోయిందిలేండి నాకైతే. కానీ అది బ్లౌజ్ అయితే ఒక్క రోజంతా కుట్టినాక అదే బాగా మెంటల్ వచ్చేసింది. ఇంకా పొద్దున్నే ఆ రోజు లేవగానే దిన్నపాడు నుంచి ఒక ముస్లిం ఆమె వచ్చి మంజుల అనింది. ఎవరబ్బా, నేనైతే ఆమెను ఎప్పుడు 10th క్లాస్లో చదివేటప్పుడు పరిచయము, మళ్ళీ మధ్యలో పరిచయం లేదు. ఇంకా ఆమెను చూడగానే ఏ షాక్లో నేను లేచి రావడం కిందికి, ఆమె వచ్చి ఆ మాట అనడం, మాకు మనవడు పుట్టినాడు, లడ్డు ఇస్తాను తీసుకో అని చెప్పి ఇచ్చింది. కంగ్రాచులేషన్స్ చెప్పినా. నువ్వు గుర్తుండానా అని అడిగింది. ఎప్పుడో గుర్తు చూసింటా, గుర్తు అయితే లేవు ప్రస్తుతానికి, పలానా ఊరు మీద అంటే
సో, పోనీలే అబ్బా! ఊరన్నా గుర్తుపెట్టుకున్నావు నన్ను గుర్తుపెట్టుకోలేకపోయినా అని జెప్పి ఇచ్చేసి అయితే ఎళ్ళిపోయింది. భోంచేసి ఎళ్దురా అంటే, లేదు ఇంటికెళ్ళాలి పనుంది. మబ్బుతో రాత్రే ఎళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా నైట్ ఉండి మబ్బులో ఏం పోతాంలే అని పొద్దున్నే పోతాము తీసుకో అని జెప్పి ఇచ్చేసి ఎళ్ళింది. వాళ్ళ హ్యాపీనెసెస్ నాకు ఇస్తా ఉంటారు అప్పుడప్పుడు. మాకు తెలిసిన వాళ్ళైతే ఇస్తా ఉంటారు. మొత్తానికైతే ఇండ్లు మొత్తం క్లీన్ చేసేసిన. ఈ పేపర్‌లన్నీ గుళ్ళల్లో పేపర్‌లన్నీ మార్చేసిన. బోకులన్నీ తోమి సంచులకు పెట్టేసి పైన మచ్చబండ మీద పెట్టేసిన. ఎందుకంటే ఇంకా వీణ కాలేజీకెళ్ళిపోయింది. వాళ్ళ నాయన కువైట్‌కెళ్ళిపోయినాడు. 5 మంది ఉంటే మా ఇంట్లో ఎక్కువ బోకులు వాడకం ఉంటది. అట్లనే గుడ్డలు కూడా ఎక్కువ వాడేస్తారు తొక్కేసి పరుచుకునేటివి, పనుకునేటియి. ఇంకా అవన్నీ ఎందుకు మనం ఉండేది తక్కువ, వృధా చేసేది ఎక్కువ అనేసి బోకులు ఎత్తిపెట్టేసిన. పని ఎక్కువుంటది. బట్టలున్నా, ఇంట్లో బోకులున్నా గానీ ఇంగ ఇంట్లో ఆ పనే ఎక్కువుంటది. వాడేది గూడా ఎక్కువుంటది. దానికోసం మాకు అవసరం కాడికి ఉంచుకొని మిగతాటియన్నీ అట్లా బోకులు సర్దిపెట్టేసినాను. బెడ్‌షీట్‌లన్నీ సర్దిపెట్టేసాను. బట్టలు గూడా అన్నీ ఎత్తిపెట్టేసాను వాళ్ళిద్దరియి. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే వీణాని ఇసిపెట్టి రావాలనుకున్న రోజు దోస పోసి శనగల చట్నీ రోట్లో దంచిన. కరెంట్ పోయింది. ఇంక ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే అది జార్జెట్ క్లాత్ మిగలలేదు. ఆడికి ఆడికి సరిపోయింది. ఫుల్ హ్యాండ్స్ అయిందనా. అందుకే పీసులేసినా కదా! ఇంగ ఇది ఏమన్నా కొంచెం మిస్టేక్ అయినా గానీ మళ్ళీ కుట్టనీకి క్లాత్ తక్కువొస్తదని జెప్పి ఇంగ నిజం చెప్పాలంటే ఈ పక్కన పెట్టేసి పోయి పడుకుందాం అనిపించింది మా లడ్డు పక్కన. కానీ కుట్టేయాల ఆమె అడిగింది అని జెప్పి ఏదన్నా తినేదుంటే నాకైతే ఆకలి కాలే నిజం చెప్పాలంటే. కానీ ఏదన్నా తినేది ఉంటే తీసుకురాపో రూపా అన్నాను. తినేటియి ఏం లేవని జెప్పి ఇంట్లో పుట్నాల పప్పులుంటాయి గదా! ఆ పప్పులైతే ఉన్నయి. వాటిల్ని బెల్లమేసుకొని తీసుకొస్తదనుకున్నా గానీ, ఆ పిల్ల ఏం జేసింది తెలుసా? ఆవాలేసి తిరవాత పెట్టింది. నిజం చెప్పాలంటే పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, ఆవాలేసి తిరవాత పెట్టి, పప్పులు గూడా దాంట్లోనే వేసి, సాల్టు, కారం పొడేసి అట్లా అట్లా ఏయించుకొనొచ్చింది. నిజం చెప్పాలంటే చాలా టేస్ట్ బాగున్నాయి. అంత బాగా చేసింది ఆ పిల్లకు. పప్పులు తిరవాత పెట్టి ఇట్లా చేయాలని ఎట్లా ఐడియా వచ్చిందో ఏమో మరి తెలీదు. తీసుకొనొచ్చింది. లడ్డయితే ఇటు పక్క పనుకొనింది. రిటర్న్ లేసి ఇటు పక్క పడుకునింది. ఇంకా డ్రెస్సులు గూడా ఉండాయి. 4 పంజాబ్ డ్రెస్సులున్నాయి. వాటిల్ని గూడా కుట్టాలా. ఇంకా వీణాని తీసుకొని పోవాలి గాబట్టి నేను ఇవి ఇంట్లో జాకెట్లు కుట్టేద్దాం ముగ్గురియి ఉండాయి. ముగ్గురియి కుట్టేద్దాంలే అనేసి గమ్ముగున్నారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వచ్చి అన్నం చేసి మునక్కాయల తాలింపు చేశాను. రూప అయితే ఈ మునక్కాయల తాలింపు అంటే లడ్డు తినలేదు సరిగ్గా. చేపలైతే మా తిరుపాల మామ ఇచ్చిండు. ఆ రోజు పొద్దున్నే ఇచ్చిండు. పొద్దున్నేస్తే మేము మధ్యాహ్నం కాదండి 11 గంటలకు అట్లా తోమినా. ఇదైతే 3:30 అయితాంది టైము. ఈ టైంలో రూప చేపలు ఆడనే పొయ్యి కాడనే పెట్టింది. నేను మిషన్ మీద ఉంటే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టమని ఇచ్చిన. తోమి 11 గంటలకు ఇస్తే తోమి ఫ్రిడ్జ్‌లో పెట్టు సాయంత్రం చేద్దాంలే అనేసి. ఇది మంగళవారం రోజు. చేపలు ఆ రోజు ఏం తింటావులే అనేసి చేయలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టు మరుసటి రోజు బుధవారం చేద్దాంలే అనేసి. ఈ పిల్ల మాత్రం పొయ్యి కాడనే పెట్టింది. నాకెప్పుడు చెప్పినావు అంటది మళ్ళీ. నాకు కోపం వచ్చి ఇంక తిట్టేసరికి అప్పుడే పోయి ఫ్రిడ్జ్‌లో పెట్టిందనమాట. ఇంకా ఆడ అంగడి చేసింది. ఈ పప్పులేంచే క్రమంలో చూడండి అంతా రోత చేసినారు. పిల్లోల్ని అది దాంట్లో చక్కెర నీళ్ళు పోసినారు. షర్బత్ చేసినారు. ఇంట్లో ఎన్ని బోకులుంటే అన్ని బోకులు రోత చేస్తారు. ఇంకా మరుసటి రోజైతే వీణాని తీసుకొని పోదాంలే అనేసి అంటే ఆ పాప ఏం అడగలేదు. నేనేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా దోసపిండి ఉంటే ఒకరోజేమో శనగల చట్నీ చేసి దోస పోసినా. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ మళ్ళా లేసి దోసపిండి బయట పెట్టేసి బొంబాయి చట్నీ కొంచెమే ఉంది శనగపిండి. ఇంకా అది సాల్లే ఈరోజు మార్నింగ్ అడ్జస్ట్ అవుతుందిలే అనేసి బుధవారం పొద్దున్నే ఇంకా శనగపిండి కొంచెము పసుపు, ఉప్పు వేసి కలబెట్టిన. దోసపిండిలో కూడా కొంచెం రాళ్ళు ఉప్పు వేసినా కరుగుతుందిలే అనేసి నేను ఉపాధి పని వచ్చే లోపల ఇంకా ఆ రోజు పొద్దున్నే కరెంటు పోతుంది అనేసి ఏమో మా పాప కరెంటు పోతుంది ఉంటుందా మమ్మీ పోతుందని చెప్పి మెసేజ్ వచ్చింది నిన్న. ఎందుకైనా మంచిది నాకు నైట్ డ్రెస్సులు కావాలా అన్నీ వాడేసి ఇప్పేసినాను. నువ్వు అన్నీ ఉతికి పెట్టు రేపు తీసుకుపోదామనేసింది. సర్లేని బుధవారం పొద్దున్నే ఇంకా అవి అట్లా చేసేసి బట్టలు అయితే వేసేద్దామనేసి వేస్తున్నాను. నైట్ డ్రెస్సులకు ఎక్కువ కంఫర్ట్గా ఉంటాయి. నైట్ చదువుకోవాలన్నా పడుకోవాలన్నా విసుగ్గా లేకుండా ఉంటాయి. అవి మామూలుగా ఇంట్లో ఉండే పాతవి అవి కూడా వేసుకుంటుంది. గౌన్లు లాగా ఉండేటివి అయితే కంఫర్ట్గా ఉంటుంది అనేసి నేనైతే ప్రత్యేకంగా ఈ బట్టలు అయితే ఏం కొనలేదు. ఉండేటివి అడ్జస్ట్ చేసి పంపించాను. ఇంకా ఆడ యూనిఫామ్ అంట ఉన్నన్ని రోజులు ఉండేటివి వేసేసుకో పాప అవన్నీ ఎవరు వేసుకుంటారని చెప్పి వాటిల్ని అన్నీ క్లీన్గా ఉతికేసి మంచిగా కొంచెం మట్టగా కలర్ పోనటివి అవన్నీ ఉండేటివన్నీ ఆ పాపకి అయితే పంపించేశాను. ఇంకా ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, పచ్చి కరివేపాకు అన్నీ తరుక్కున్నాను.
పిల్లోళ్ళనేమో కట్ చేయమంటే ఒకటి కట్ చేస్తారు, 100 వాడతారనమాట కత్తులు అవి ఇవి. ఇంకా సాయంత్రం 4 అట్లా ఏంటుంది. మా లడ్డును వీడియో తీయమన్నాను, కూర్చొని ఉంటా వీడియో తీసావా అని అడిగితే తీస్తాలే అని ఫోన్ తీసుకునింది. నా ముఖం తప్ప అన్నీ తీసింది అనమాట. నేనైతే ఆ 3 జాకెట్లు కుట్టాను కదా, మొత్తానికి అయితే పప్పులు తినేసి ఆ 3 జాకెట్లు అయితే కుట్టేసినానులేండి. నైట్ 7 అట్లా అయింది. మరుసటి రోజు మార్నింగ్ బట్టలన్నీ ఉతికేసి ఆరేసేసి పనికి పోయి వచ్చి ఆ 3 జాకెట్లకైతే హెమ్మింగ్ చేస్తూ ఉన్నాను. ఇచ్చేద్దాం వాళ్ళు కావాలన్నారు అనేసి ముగ్గు అయితే అట్లా పెట్టేసా. పిల్లోళ్ళు అయితే అందరూ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి తినాలంటారు. అయితే పని మాత్రం ఏమి చేయరనమాట, అని నేనే చేయాల. ఇంకా బట్టలన్నీ నేనే ఉతికేసాను. ఇంకా 3 వాటికి హెమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నాను. లడ్డు అయితే అరటి చెట్లు కోసేసినావు, అరటికాయలు ఇంక ఎట్లా కాస్తాయి మమ్మీ అంటుంది. అరటి చెట్లు ఎక్కువ లావు అవుతాయి, ప్లస్ సర్దుకుంటూ వస్తాయి. రేఖల కిందికి ఇటుపక్క రేఖల కిందికి వస్తాయి, అటుపక్క బండల కిందికి పోతాయి, ఇటుపక్క రోడ్లోకి పోతాయి. ఇంకా కానిపనిలే, తిన్నా 3 గొల్లలు సాల్లే. ఇంకా అది కాక పాములు పడొచ్చి ఆ మొదట్లో చల్లగా ఉంటుంది కదా, చేరుకుంటాయి చల్లదనం కోసం, మళ్ళీ ఇంట్లోకి వస్తాయి. ఇంకా మిద్దె మీద నుంచి నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ ఆ చెట్టు దగ్గర నిలిచిపోతుంటాయి. ఇంకా వద్దులే అని చెప్పేసి కోసేసాను. కోసే రోజు నైట్ కోసేసానులేండి, మీకు తెలీదు. అండి ఇదైతే ఏంటంటే చిన్న మొత్తంలో పెద్ద పొదుపు అనమాట. నేను ఎంత సంపాదిస్తున్నానో నాకైతే తెలీదు. ఈ నెలలో ఎంత సంపాదిస్తానో నాకు అస్సలు తెలీదు. నేను ఎంత సంపాదిస్తానో నేను తెలుసుకోవడానికి ఇదైతే కొనుక్కున్నా. జస్ట్ ఇది 80 రూపాయలు మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. నేను కూలి పని చేసిన డబ్బులు, మిషన్ కుట్టిన డబ్బులు, నాకు వచ్చే ఆదాయం, నేను కష్టపడి వచ్చే ఆదాయం అంతా దీన్ని వేసుకోవాలని డిసైడ్ అయినా. ఎన్ని రోజులకు ఈ 1,00,000 రూపాయలు అవుతుందో మరి దేవునికి తెలుసు. చూద్దాం. ఇప్పుడు 100 రూపాయలు జాకెట్కి ఇచ్చినారు, అందుకే దీంట్లో వేసిన. మార్క్ చేయలా ఎన్ని మార్క్ చేయాలి? 100కి. దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనం ఎంత డబ్బులు వేస్తామో అంత డబ్బులకి రౌండ్ అప్ చేయొచ్చు. పెండి డబ్బులు అంటూ. ఇంకా మరుసటి రోజు చేపలు ఉన్నాయి కదా, వాటిని పులుసు పెడదామనేసి నేనైతే ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, కరివేపాకు తర్వాతకి వేసేసి చింతపులుసు పోసేసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి ధనియాల పొడి, కారం పొడి, ఇంకా ఉప్పు అయితే మీరు చూడలేదులేండి, కొబ్బరి కొంచెం, కొన్ని చేపలు అయితే ఒక 14 చేపలు అనమాట. కొబ్బరి కొంచెం వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు శనగింజల పొడి కూడా వేస్తాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది, పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది అనేసి. నాకైతే చేపల కంటే పులుసు ఎక్కువ ఇష్టము. ఇవైతే పక్కలు తోమేటప్పుడు అయితే అసలు చేతులకి రానే లేదు, సరా జారిపోతూనే ఉన్నాయి. వీటిని తోమే కంటే ఇంకేమన్నా గమ్మగా అయిపోయేది, మేము బాగానే తీసుకుంటాం అనిపించింది. కానీ ఊరికి వచ్చినాయి కదా అనేసి తీసుకున్నాం. మన తిరుపతి మామ ఇచ్చింటే నేను రొంచేపు కలబెడతాను, నేను రొంచేపు కలబెడతాను. ఇద్దరు అయితే గ్యాదర్ అయినారు పొయ్యిలోకి దూరనేకి. మా రూప అయితే వాసన చూడు అని చెప్పి వీణని దాంట్లో పెడుతుంది స్టవ్ లోపల. ఇంకా మసాలా అయితే అన్నీ వేసిన తర్వాత వేయించుతాను, కొంచెం పచ్చివాసన లేకుండా పోయేట్టుగా. చింతపులుసులోనే వేగిన తర్వాత కొన్ని నీళ్ళు పోస్తాను. చేపల చారు చేయడం ఏమో ఈజీనే, తోమడమే చాలా కష్టం. కానీ ఇష్టంగా తింటాం అందరం, మా వీణ తప్ప అందరం తింటాం. వీణ అయితే ఫ్రై ఒక్కడ తింటుంది. మా లడ్డు అయితే పైనుంచి వాసన పిలుస్తుందంట. ఏం వీణ పెంట చేస్తానవా వంట చేస్తాను అని అడుగుతుంది. ఏమి తంతమ్మే నిన్ను పైకి వచ్చా అని చెప్తుంది. నేను వచ్చానులే కిందికి ట్రర్ అని చెప్పి మన కిందికి వస్తుంది అనమాట. ఇంకా మొత్తం అట్లా దగ్గరకు వచ్చేట్టుగా కొంచెం వేయించేస్తాను. మసాలా అంతా వేయించిన తర్వాత నేనైతే నీళ్ళు పోసుకుంటాను. ఆ నీళ్ళు ఏదైతే పోస్తామో అవన్నీ తెల్లరేత వరకు నేను పెడతాను. చేపల కూర అయితే నాకు బోర్ అనిపించదు, చాలా ఈజీగా చేసేస్తుంది. కాకపోతే చింతపండు ఒకటి నానాలి అంతే, అదొకటే లేటు. పచ్చిమిరకాయ, ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి. కరివేపాకు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా వేసాను. ఇంకా కూర అయితే నేను చేస్తాంటే వీళ్ళైతే చీరలు కట్టుకోవాలని కులుకుతాండ్రు అక్కజలలో. ఇంకా చేపలు అయితే అవే అనమాట. నేను రూప ఇద్దరం 1 గంట కష్టపడి దాంట్లో పులుసులు అయితే రూప తీసింది, నేను తోకలు తలకాయలు కట్ చేసి ఆ విధంగా అయితే తయారు చేశాను. చూసినారు కదా, చీర అయితే తీసింది. ఈ చీర మీదకి ఏమకందుకో బాగా క్రష్ ఉండదు. ఈ చీరను లాంగ్ ఫ్రాక్ కుట్టిమని ఒకటే మైన పట్టింది. నాకు బ్లాక్ చీరలు పెద్దగా ఉండవు. ఇదొక్కటి కూడా మా చెల్లెలు చీరల వ్యాపారం చేసినప్పుడు నేను తీసుకున్నాను అనమాట. వాటిల్లో నుంచి సుమారుగా ఒక 30 చీరల దాకా తీసుకున్నాలేండి. ఎందుకంటే ఆమె పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన స్టాకు ఇక్కడ విలేజ్లలో పెద్దగా తీసుకోలేదు. ఇంకా ఆమెకు నష్టం వస్తుంది అన్నట్టు నేను ఒక 30 చీరల దాకా కొనుక్కున్నాను.
వాటిల్లో భాగంగా ఈ చీర కూడా అనమాట. చాలా బాగుంటుంది కట్టుకుంటే లుక్ వైజ్గా డీసెంట్గా యూనిక్గా బాగుంటుంది. నేను ఇంక పని ఉందని చెప్పేసి కొంచెం టౌన్కి వెళ్తున్నాము కావాల్సినవి తీసుకురావాలనేసి. మమ్మీ ఈ చీర కట్టుకుంటా మమ్మీ ఈ చీర కట్టుకుంటాను ఒకటి ఏమైనా ఇంకా ఇబ్బంది పెడతా అంటే కట్టుకో తల్లి అని చెప్పి ఆమె కోరిక అట్లా పోని ఇంకా కాలేజీకి పోతుంది కదా అనేసి కట్టుకొని వడ్డానం పెట్టుకొని పైన పూలు పెట్టుకొని అన్నీ కులికింది. వీడియో మాత్రం తీయొద్దంట బీరువాలోకి వెళ్ళి దూరుకుంటుంది డోర్లు వేసుకొని ఏడ మీద వేసుకొని కింద పడతారో తల్లి మీరు మానంగా ఉండండి అని చెప్పా. మొత్తానికైతే చేపల చారు రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే దోశలు వేసుకొని 4 దోశలు వేసిండ్రు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు కొంచెం హెవీగానే తింటా. అక్కడ బయట ఫుడ్ తిన్ను బయట పెద్దగా ఆశీన అసలు ఏది తినాలని ఇంట్రెస్ట్ చూపను. ఇంటికాడ ఫుల్గా తినేసిపోతే మనం వచ్చే వరకు కడుపులోనే ఉంటుంది ఆకలి అనిపించదు. లైట్గా తినిపోయినాం అనుకో అడిగి పోయినాంచి ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంకా హోటళ్ళల్లో తినాలంటే 150 పెట్టాల్సి వస్తుంది. 150కి ఏం రావట్లేదులేండి. మసాలా దోశ తినాలని 60-70 రూపాయలు అంటారు హోటళ్ళల్లో. ఇంకా అందుకోసం అనేసి ఇంటికాడైతే తినేసి బయలుదేరదామని. లడ్డు అయితే చూడండి వీణా ఇడిచిపెట్టిన లొడిగి వేసుకొని ఈ టాప్ అయితే చాలా బాగుంది. ఎందుకు పెయింటింగ్ అంతా పోయింది. బ్లాక్ టాపు మీషోలో ఆర్డర్ చేసిందనా బ్లాక్ కావాలి మమ్మీ అంటే వేసుకున్నప్పుడు కొత్తలో బాగుండింది. ఇంకా మేమైతే టౌన్కి అయితే పొయ్యి వచ్చేసినాము. నేను వీణ కావాల్సినవన్నీ తీసుకొని వస్తూ 3 హాఫ్ ప్లేట్లు అనమాట గోబీ అయితే తీసుకొని వచ్చాను. అమ్మకు లేదా అని రూపా నాకైతే పెడతా ఉంది. వద్దులేమ్మా మీరు ముగ్గురు తినండి అంటే లేదులే మమ్మీ మంచిగా కొన్ని ఇస్తాంలే తిను అని చెప్పిండ్రు. నాకైతే రూపా ఒక 4 పెట్టింది. లడ్డు అయితే సగం ఇచ్చిందిలేండి నాకు. లడ్డుకేమో ఆకలి కాలేదంట అందుకోసము. ఇంకా వీణ అయితే ఇవ్వలేదు. అందరిది నాకు ఇచ్చిన తినేస్తాననే ఫీలింగ్లో ఉంది. ఈ కవర్లో ఏమున్నాయి చెప్పండి. ఈ కవర్లో ఏమి అంతగా లేవు కానీ 1000 రూపాయలు అయినాయి. నాకు అదే బాధ వేసింది. ఏమున్నాయి అబ్బా దీంట్లో 1000 రూపాయలు అయినాయి అనేసి కవర్కి కూడా రాలేదు 1000 రూపాయలు అయినాయి. బల్ల రేట్లు ఉన్నాయి ఇప్పుడు అన్నీ. ఇంకో కొబ్బరి నూనె స్టిక్కర్లు అంట పౌడర్లు అంట క్లిప్పులు అంట ఇంకా ఆమెకు బూస్ట్ ఒకటి సోప్స్ ఒక హాఫ్ డజన్ సోప్స్ షాంపూలు అయితే సపరేట్. ఇంకా ఇవే అన్నీ కాటుక డబ్బీ జండు బామ్ డబ్బీ ఆమెకు కావాల్సినవి. ఇంకా ఏమన్నా మర్చిపోతే మళ్ళీ ఫోన్ చేస్తాననింది. ఇంకా చెప్పులు కూడా 2 జతలు మళ్ళీ నాకు అవాయి చెప్పులు పొలాని పనికి అందుపోతే లేవు. మా అయిపోయి ఉన్నాయి కానీ అవి లొడంగ బుడంగ అంటాయి. నాకు ఎందుకు అవి వేసుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అందుకోసం నాకు ఒక జత ఆమెకు ఒక జత 2 జతలు కలిపి 300 అనమాట. ఇంకా ఆమెకు బాత్రూంలోకి చెప్పులు అవి డైలీ వేసుకునే చెప్పులు వేరే అనమాట. అవి కూడా ఒక 300 ఏమో. ఆ చెప్పులు అయితే ఇంకా దాంట్లో పెట్టేసుకునేదిలేండి సూట్ కేసులో. ఇవి వేసుకొని పోతే ఇంకా బాత్రూంలోకి ఆడ వదిలేస్తలేదు మమ్మీ కాలేజీలో వేసుకుంటా కాలేజ్ చెప్పులు అని చెప్పింది. ఇంకా బూస్ట్ అయితే నాకు ఒక డబ్బాది అమ్మా అని చెప్పింది. మొత్తానికైతే వీణాను బురిడి కొట్టించేసి దాంట్లో అయితే తినేసింది గురాగిన్లో వేసుకొని లడ్డు. అంత టేస్ట్ ఏముంటుందో నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. బూస్ట్ ఎట్లుంటుందో దాని టేస్ట్ ఎట్లుంటుందో నేనైతే అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా నేను టేస్ట్ చేయాలి. అది ఎట్లుంటుంది అనేది దాని ఫ్లేవర్ ఎట్లుంటుంది కూడా నాకు కూడా తెలియదు. ఇంకా మొత్తానికైతే గోబీ వాళ్ళు ముగ్గురు తింటా అప్పుడొకటి నాకు 2 ముక్కలు పెట్టిండ్రులేండి తింటూ. ఇంకా ఇవన్నీ సర్ది పెట్టుకో అని చెప్తున్నాను మార్నింగ్ బయలుదేరిపోవాలి కదా అనేసి. లగేజ్ అయితే చాలా అయిందబ్బా. అయ్యే బకెట్ మగ్గు కూడా ఇంటికాడనే పెయింటింగ్ బకెట్లు ఉంటే ఇంకా ఆడ మళ్ళీ ఏం కొంటావాలనేసి బకెట్ తీసుకున్నాము. నోట్బుక్లు అయితే ఆడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి లేవు మమ్మీ అని చెప్పి ఈడే తీసుకొచ్చింది. అవి కూడా అట్లా అవే ఒక సగం బరువు అయిపోయినాయి. బకెట్ మగ్గు ఏం పెద్దగా బరువు ఉండదు కదా. నోట్బుక్లు అంట కావాల్సినవన్నీ చాలా బరువు ఉంటాయి. వీణాకైతే శనగింజలు నువ్వులేసి చిక్కీలన్నా పాకం పప్పు అన్నా లేదంటే దంచి పొడి అన్నా చేద్దాం అనుకున్నా. మొత్తానికైతే పాకం పప్పు చేద్దామని డిసైడ్ అయినా. పొడి కొడితే ఆడేం నల్లగా ఉంది అనుకుంటారేమో పిల్లలు అనేసి రూపాయనైతే బెల్లం ముద్దలు దంచి పెట్టమా నేను పాకం పప్పు చేస్తానని చెప్పా. సరేలేని ఆమె అయితే దంచింది. నేనైతే శనగింజలు వేయించేసి పొట్టు తీసేసి నువ్వులు కూడా లైట్గా వేయించాను. మొత్తానికైతే పాకం పప్పు కూడా చేశానులేండి. మళ్ళీ పెడతా వీడియో చూపిస్తాలేండి. నేనైతే వీణాను వదిలేసి వచ్చేసాను. బస్సులో టైం అదే టికెట్ కొడుతుంది కదా ఆ మిషన్ చెడిపోయింది. 1.5 గంట లేట్ అయింది నెల్లూరులోనే. ఇంకా ఆడ నుంచి వచ్చేసరికి కడపకి 9:30 10 అయిందిలేండి. 10:30 అయింటుంది. ఆడ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటికి 11:30 అయింది రాత్రి. ఇంకా పొద్దున్నే స్టీల్ బాటిల్ కావాలి మమ్మీ ఎప్పుడైనా చలికాలము కొంచెం ఆ పాప గొంతున వస్తుంది కదా అందుకోసం హాట్ వాటర్ కావాలంటే నేను ఇంతకుముందు 2 బాటిల్ తెచ్చింటే వాటికి మూతలు లేకుండా చేసినారు ఇంట్లో. ఇంకా అందుకని ఇవి మళ్ళీ 2 ఆర్డర్ పెట్టినాను మీషోలో. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చినాయి అబ్బా. చాలా బాగున్నాయి మందంగానే అవి బాగున్నాయి. బాటిల్ అయితే చూడడానికి ఫినిషింగ్ అందు బాగున్నాయి.
అవి మేము పోయిన రోజు వచ్చినాయి. ఇంగ లడ్డు నిన్న సాయంత్రం తీసుకొచ్చినారు. మేము ఆ రోజే ఎళ్ళిపోయినాము. ఇంక అంతకు ముందు రోజు వచ్చింటే ఇచ్చిండేదాన్ని. మళ్ళీ ఓ 20 డేస్ తర్వాత మళ్ళా వీణాని తీసుకురావాలా. వాళ్ళు హోమ్ సిక్ అని చెప్పి ఒక 1 వీక్ అట్లా హాలిడేస్ ఇస్తారంట. ఇంగ అప్పుడు తీసుకెళ్తాదిలనేసి నేను పొద్దున్నే అయితే ఉపాధి పని వచ్చేసి బాటిల్ ఓపెన్ చేశాను. లడ్డు అయితే దాచిపెట్టిందంట. లడ్డు కాదు రూప. లడ్డు ఓపెన్ చేసిందని కొట్టిందంట. ఏడుస్తా నాకైతే చెప్తాంది. "అమ్మి నన్ను కొట్టిందిమ్మా నేను ఓపెన్ చేశానని" చెప్పి. దాంట్లో ఉండే పొట్లాలుంటాయి కదా! అవి శనగింజల్లో పెడితే పురుగు పట్టకుండా ఉంటాయంట. నేనైతే తీసేసాను. ఇంకా అట్లాంటివి చాలా పడేసాను నాకు తెలీక. అవి తీసి బట్టల్లో అందు పెట్టుకున్నా లేదంటే ఎక్కడన్నా పురుగు పడతాది అని మనకు పురుగు పడతది అనిపించిన చోట పెట్టుకుంటే పురుగు పడదంట. పాకం పప్పు చేద్దామని చెప్పాను గదా! మొత్తానికైతే చేసినా గానీ నాకు చెయ్యి ఓర్చుకోదు. చానా కాలేటివి పట్టుకోవాలంటే అస్సలు చెయ్యి ఓర్చుకోదు. అందుకోసమే నేనైతే వంటలైతే చేయలేదు. అట్లా పొడి పొడిగా చేసేసాను చల్లారిన తర్వాత. ఏంలే అంత చేతులు కాల్చుకోవాలనేసి మొత్తం అట్లా చల్లారిన తర్వాత ఒక కవర్‌కి పోసాను వీణాకైతే. అమ్మ తినేసేయి అప్పుడంత అంటే రోజు అదే పనిగా తినకుండా రోజు ఇంత అని మోతాదులో పెట్టుకొని తిను అని చెప్పాను. తనకి సగం వేసి మేము సగం పెట్టుకున్నాము. ఇంట్లో 2 బుడతలుండాయి నేనుండా కదా అనేసి. ఇంక ఆమెకు కొంచెం పెట్టేసి నేను కొంచెం పెట్టుకున్నాను. తినేటివి అయితే ఏం కొనీలేదు ఈసారి పాపకైతే గన. ఎందుకంటే హెల్తీ ఫుడ్ కొన్ని అత్రసాలు చేద్దాం అనుకున్నా గానీ నేనేమన్నా పెళ్ళికి పోతాండనా వద్దులే మమ్మీ నాకేమని చెప్పింది. ఫుడ్ మంచిగా పెడతారంట అని చెప్పింది. ఏమో మొత్తానికి ఆడికి పోతే ఇంక లగేజ్ అయితే 3 బ్యాగులకయింది. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు.